యూట్యూబర్ హర్ష సాయి ఎక్కడున్నాడు? యూట్యూబర్ హర్ష సాయి అసలు ఇండియాలోనే ఉన్నాడా? లేదంటే దేశం వదిలి పారిపోయాడా? అయితే ఈ ప్రశ్నకు మాత్రం పోలీసుల దగ్గర సమాధానం దొరకట్లేదు. హర్ష సాయికి సంబంధించి హర్ష సాయి ఒక మహిళ పైన, ఒక బాధితురాలి పైన లైంగికంగా వేధింపులు చేశారని చెప్పేసి ఏవైతే కేసు నమోదు చేశారో, ఆ కేసుకు సంబంధించి గచ్చిబౌలిలో పోలీసులకు పిఎస్‌లో ఫిర్యాదు చేశారు. పిఆర్ఎస్‌లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హర్ష సాయికి సంబంధించి వెతుకులాట కూడా జరుగుతుంది. అయితే ఈ ఇష్యూకి సంబంధించి గత 10 రోజులుగా హర్ష సాయికి సంబంధించి బెంగుళూరులో, చెన్నైలో అలాగే హైదరాబాద్‌కు సంబంధించినటువంటి పలు నివాసాల్లో కూడా పోలీసులు వెతుకులాట చేస్తున్నారు. ఎక్కడా కూడా హర్ష సాయికి సంబంధించి ఆచూకీ తెలియట్లేదు. అయితే హర్ష సాయికి సంబంధించి ఇటీవల ఆయన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కానివ్వండి, ఆయన సోషల్ మీడియా అకౌంట్స్‌లో కానివ్వండి, ట్రూత్ విల్ కమ్ సూన్ అంటూ కూడా ఆయనే స్వయాన అతని అకౌంట్స్‌లో పోస్టులు పెట్టి మీడియాకి సంబంధించి కానివ్వండి, లేదంటే సోషల్ మీడియాలో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో అలాంటి నేపథ్యంలో హర్ష సాయి ఇండియాలోనే ఉన్నారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. కానీ బాధితురాలు తరపు లాయర్లు మాత్రము హర్ష సాయి ఆల్రెడీ దేశం వదిలి పారిపోయారు. దేశం వదిలిపోయి పారిపోయినటువంటి నేపథ్యంలో ఆయన ఇతర దేశాలకు వెళ్తే అక్కడ అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందుకోసమే ఈ దేశం వదిలి పారిపోయారంటూ కూడా బాధితురాలు తరపు లాయర్లు చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. హర్ష సాయికి సంబంధించి ఆయన ఒకవేళ విదేశాలకు పారిపోతే మాత్రం లుకౌట్ నోటీసులు ఇచ్చేసి ఆయన్ని కూడా అక్కడ అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే హర్ష సాయికి సంబంధించి కేసు నమోదైంది. పూర్తిగా బాధితురాలు ఏవైతే కంప్లైంట్ ఇచ్చిందో హర్ష సాయి తనని కొంతకాలంగా ప్రేమిస్తున్నానని చెప్పి ఆమె మీద లైంగికంగా వేధింపులు చేసి ఆమె దగ్గర నుంచి ఒక 2 కోట్ల రూపాయలు తీసుకున్నానని చెప్పేసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి హర్ష సాయితో పాటు అతని తండ్రి పైన కూడా బాధితురాలు కేసు నమోదు చేసింది. తండ్రి పైన కూడా కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో తండ్రికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఆయన కూడా విచారణ చేశారు. హర్ష సాయికి మహిళకి సంబంధించి జరిగినటువంటి గొడవలేంటి, దాంట్లో మీ పాత్ర ఏంటంటూ కూడా పోలీసులు విచారణ జరిపారు. అయితే హర్ష సాయి ఎక్కడున్నారంటూ కూడా తండ్రిని అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన తనకు తెలియదంటూ కూడా పోలీసులకి సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే హర్ష సాయి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఇతర దేశాల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అక్కడ ప్రభుత్వాల పర్మిషన్ తీసుకొని హర్ష సాయిని కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు హర్ష సాయికి సంబంధించిన అభిమానులు కానివ్వండి, హర్ష సాయికి సపోర్ట్ చేస్తూ కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా బాధితురాలికి సంబంధించి ఆమె గతంలో ప్రీవియస్గా ఉన్నటువంటి ఆమె పోస్టులను కానివ్వండి, లేదంటే ఆమె పనిచేసినటువంటి సినిమాలకు సంబంధించి కానివ్వండి, లేదంటే ఆమె వీడియోలకు సంబంధించి కానివ్వండి మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఈ ట్రోల్స్కి సంబంధించి హర్ష సాయి పైన, హర్ష సాయికి సంబంధించి ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతోపాటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఫిర్యాదు చేసింది. ఎందుకంటే ఒక హర్ష సాయి లాంటి వ్యక్తి పైన కంప్లైంట్ ఇచ్చినందుకు నా మీద ఇలా సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం జరుగుతుంది, ఖచ్చితంగా ఆ తప్పుగా ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, దాని వెనక ఎవరున్నారు, వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితురాలు పోలీసులకు. దాంతో పాటు ఏవైతే సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా బ్లాక్ చేయాలంటూ కూడా బాధితురాలు పోలీసులకు తెలపడంతో దానిపైన పోలీసులు పూర్తిగా ఏ అకౌంట్స్ నుంచి జరుగుతుంది ట్రోలింగ్స్, ఎవరెవరున్నారు దీని వెనక అనే దానిపైన కూడా పూర్తిగా విచారణ జరిపి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. అయితే మరొక అంశం హర్ష సాయికి సంబంధించి ఆయన ఇటీవల మెగా అనేటువంటి ఒక సినిమాని కూడా లాంచ్ చేశారు. ఆ సినిమాకి సంబంధించి దాదాపు 5 కోట్ల వరకు బడ్జెట్ పెట్టి సినిమా కూడా తీస్తుపోతున్నట్టు చెప్పారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రొడ్యూసర్కి సంబంధించి ఇప్పటికే అతని దగ్గర కొంత డబ్బు తీసుకున్నారు అడ్వాన్స్గా. దాంతోపాటు సినిమాకి సంబంధించి ఒక ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఖర్చు అయినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఆ డబ్బుని తిరిగి వెంటనే హర్ష సాయి కూడా చెల్లించాలని చెప్పేసి ఆ ప్రొడ్యూసర్ కూడా రోడ్డుకెక్కినటువంటి పరిస్థితి కూడా చూస్తుంది. ఇప్పటికే మూవీ అసోసియేషన్కి సంబంధించి కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చారు. దాంతోపాటు కోర్టు కూడా వెళ్తానని చెప్పారు. సో ఈ బాధితురాలి ఫిర్యాదు ఏవైతే ఉందో ఆ ఫిర్యాదుతో పాటు హర్ష సాయికి సంబంధించి ఆ సినిమాకి సంబంధించిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వాలని చెప్పేసి ప్రొడ్యూసర్ కూడా రోడ్డుకి ఎక్కడంతో హర్ష సాయికి సంబంధించి ఆ ఒక కేసే కాకుండా ఈ సినిమాకి సంబంధించిన కేసు కూడా నమోదవుతుంది. ఇక మరోవైపు ఇటీవల అంటే ఇంతకుముందే ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించిన వ్యవహారం లేవనెత్తినటువంటి నేపథ్యంలో ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించి హర్ష సాయి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తూ వచ్చారు. దానికి సంబంధించి ఆయన నమ్ముకునే వాళ్ళు కానివ్వండి, ఆయన ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫాలోవర్స్ అందరూ కలిసి ఈ బెట్టింగ్ యాప్లను ఇన్స్టాల్ చేయటము, దాని ద్వారా వాళ్ళు ఆ బెట్టింగ్ యాప్లను యూజ్ చేసి దాదాపు లక్షల రూపాయల్లో నష్టపోయి చాలామంది చనిపోవడము, సూసైడ్ చేసుకోవడము, కొంతమంది రోడ్లను పట్టడము, లేదంటే ఇల్లు పొలాలు వాకిలు అన్నీ అమ్మేసుకోవడము, ఇలాంటివి కూడా మనం చూస్తున్నాం. సో అలాంటి వాటిపైన కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హర్ష సాయి పైన కంప్లైంట్లు రైజ్ అవుతున్నాయి. సో ఇలా ఒక్కొక్కటిగా హర్ష సాయికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఆయన మీద కేసులు నమోదవడంతో ఖచ్చితంగా హర్ష సాయికి సంబంధించి అరెస్ట్ ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ఆయన ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా సరే ఖచ్చితంగా హర్ష సాయిని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి హర్ష సాయికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఆయన నిజంగా భారతదేశంలో ఉన్నాడా లేదంటే దేశం వదిలి పారిపోయాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా త్వరలోనే పోలీసులు ఈ కేసును ఛేదించి హర్ష సాయిని కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా చెప్తూ వస్తున్నారు.